అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నారు అందరికి నమస్కారం. పిల్లలు గుడ్ మార్నింగ్. ఇక్కడ చెప్పే వాళ్ళు అందరు మంచిగా చెప్తున్నారు, కానీ దీన్ని పాటిస్తే భవిష్యత్తు బాగుంటుంది. అవునా కాదా? ఎక్కడైనా ఏది ఇల్లీగల్ జరిగితే వెంటనే మీరు రియాక్ట్ అవ్వాలి. భయపడకుండా చెప్పాలి. టీచర్స్కి, పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పాలి. ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు ఆడికి పోదాం ఈడికి పోదాం రమ్మంటే పోవద్దు. అబ్బాయిలు స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆగి అక్కడ ఆగి టైం పాస్ చేయొద్దు. చదువు మీద ఫోకస్ పెట్టండి, ఓకేనా? సెల్ ఫోన్స్ దూరం ఉండాలి. మంచిదే, గుడ్డే, కానీ బ్యాడ్ కూడా చాలా మీ భవిష్యత్తుకి చాలా నష్టం చేస్తుంది. అలా కాకుండా మంచి చదువుకొని మంచి ఫ్యూచర్ చేసుకో. ఇంకా డ్రగ్స్ ఇలాంటివికి దూరం ఉండాలి. చెప్పాలి. పేరెంట్స్ కూడా మీరు టీచర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ కూడా చెప్పాలి ఇలాంటివి. అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టండి పేరెంట్స్కి. మీ పిల్లలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఫ్రెండ్స్ సర్కులర్ బాగుంటేనే బాగుంటారు. ఇంకా సార్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా గ్రామానికి కొంచెం అలా అక్కడక్కడ వినపడుతున్నాయి, చూస్తున్నారు, చాలా ఉన్నాయి. అవి కూడా మీకు కొంచెం తీసుకోవాలి సార్. కొమ్మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారి సహకారంతో 100 న్యూస్ ఛానల్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ఇచ్చేసినటువంటి మన ఎస్ఐ పాండు గారికి, అట్లాగే తల్వార్ తాత గారికి, 100 న్యూస్ రాజ్ కుమార్ గారికి, అట్లాగే ప్రధానోపాధ్యాయులు మన రమాదేవి గారికి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్కూల్ దగ్గర కలుస్తున్నాం, చెప్తున్నాం. మీ అందరికి తెలుసు. మనం చెప్పుకోవడమే కాదు, మన బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాం, 5 నిమిషాలు పోతున్నాం, మన 10 నిమిషాలు, పావుగంట, హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసినట్టు ఉండొద్దు. మీ అందరికి నేను వేడుకుంటున్నా, మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక స్థాయిలో తీసుకుపోవాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. గ్రామాలు బాగుంటేనే మన దేశం బాగుంటది. పల్లెలే పట్టుకొమ్మలని చెప్పారు. పల్లెలంటే మనం ఇక్కడ మన ఒక విలేజే కాదు, మన విలేజ్తో పాటు చుట్టుపక్కల కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. దీంట్లో మన అదృష్టం ఏంటంటే ఎంటైర్ తెలంగాణలో కూడా లేనటువంటి కార్యక్రమాలు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రతి ప్రోగ్రాం అయినా ఎమ్మెల్యే అయినా కాకముందు కూడా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా ఇవాళ ఇక్కడ బెల్ట్ షాపులు బంద్ చేయించిండు. ఆ రోజు మీ అందరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా దాన్ని కఠినంగా ఉన్నాడు. నాకు తాగుబోతలు ఓట్లు లేకున్నా పర్లేదని చెప్పిండు ఆయన, రాజగోపాల్ రెడ్డి గారు. మీకు ఈ విషయం తెలుసు. మీకు నాకు ఓట్లు లేకున్నా పర్లేదు, తాగుబోతలు వాళ్ళు యుద్ధం చేసినా పర్లేదు, నేను మాత్రం దీన్ని నియంత్రణ తీసుకొస్తున్నాడు. అదొక చిన్న పక్కకు ఒక సబ్జెక్ట్ అది. దాంతోపాటు ఏమవుతుందంటే కొందరు ఈ అరాచకాలు సృష్టించేందుకు భారతదేశం అంటే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని మంచిగా ఉండని కొందరు శక్తులు ఏం చేస్తాయంటే మెల్లమెల్లగా చాక్లెట్ రూపంలో, ఆ రూపంలో తీసుకొస్తున్నట్టు వెనుకడు ఉంది. నేను మీ అందరికీ విద్యార్థులకు కోరుకునేది ఏంటంటే ఎవరైనా అట్లాంటి వాళ్ళు కనిపించినా చేసినా ఎక్కడ కూడా అట్లాంటివి మనం తీసుకోవద్దు. అట్లాంటివి ఉంటే మీరు పేరెంట్స్ కానీ ఇంట్లో వచ్చి టీచర్స్ కానీ చెప్పండి. పోలీసు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మన ఊరిని మీరు ఎప్పటికప్పుడు మేము చెప్పకపోయినా నిరంతరం మీరు తనిఖీలు చేస్తూనే ఉండాలి. ఇట్లాంటి దాంట్లో మాత్రం మేము సారాన్ని వదిలిపెట్టు చెయ్యి అనే మాటలు నేను చేయను, పక్కా చెప్తున్నా. దీంట్లో కఠినంగానే ఉందాం మనందరం. పిల్లలు ఇంకోటి నేను ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్ అంటే ఓ చిన్న చూపు ఉంది అందరికీ. ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళందరూ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. రాజ్ కుమార్ కానీ, తల్వార్ తాత కానీ, ఇక్కడ మన పాండు గారు కానీ, నేను కూడా ఇదే స్కూలు మీకు చెప్పిన ఇంతమంది కూడా. ఎందుకు చెప్తున్నంటే ఆ చిన్న చూపును మీరంతా పోగొట్టాలంటే మీరందరూ మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇస్తుర్రో అందరూ 25,000 ప్రైజ్ తీసుకోవాలి. 15,000 వస్తాయని ప్రయత్నం చేయదు. రెండో ప్రైజ్ 15,000. 10th క్లాస్ వాళ్ళకి మరీ చెప్తున్నా, ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉండరు కదా, అది తీసుకొని విద్యాబుద్ధులు ప్రైవేట్ స్కూల్లోనే కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంది అని పాత తరం అందరికనే చదువుకురు. మన పక్కకు సర్వేలు గురుకులు అని చెప్తారు కదా, దాంట్లో IAS IPSలు ఎంతోమంది, పోలీస్ డిపార్ట్మెంటు అసలు ఎంతమంది అక్కడ. ఈ స్కూల్ నుంచి వరకు చాలామంది డాక్టర్, నా క్లాస్మేట్ కూడా డాక్టర్ ఉన్నారు, 2-3 డాక్టర్ నా క్లాస్మేట్స్, ఇంజనీర్స్. మీ అందరికీ ఏం చెప్తుంటే ఆ చిన్న చూపు తీసేసి ఇక్కడ
టీచర్ చెప్పే అన్ని మీరు మరొక్కసారి మళ్ళీ చెప్తున్నా, మన దేశానికంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే కనుక మళ్ళీ చెప్తున్నా, మీరు చక్కగా చదువుకొని రేపు ఇంత మంచిగా ఏ ఎమ్మెల్యే లేడు స్టేట్లో ప్రోత్సాహం చేస్తుండే ఆయన. మీకు ఇంకో విషయం, వెనుక డైనింగ్ హాల్ది సుశీలమ్మ ఫౌండేషన్, అభయ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో డైనింగ్ హాల్ వెనుక తయారవుతుంది. ఇప్పుడు తెలుసుగా మీకు, పని నడుస్తుంది డెవలప్మెంట్ కమిటీ వాళ్ళ. అంటే కొద్దిగా ఈ మధ్యలో 1 month గ్యాప్ రావచ్చు, కానీ ఏ పని ఆగదు. ప్రతి మన స్కూల్ని డెవలప్మెంట్ చేసుకుందాం. స్కూల్ అంటే ఏదో గోడలు కట్టేసి బిల్డింగ్ కట్టేసి డైనింగ్ ఆడితే కాదు. నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్ దగ్గర వెయిట్ చేయాలి అందరూ, మాకు ఇలా సీటు కావాలని. ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది, మాకు డిసెంబర్ ఎలక్షన్ మనం వచ్చేవరకల్లా టైం సరిపోయింది. నెక్స్ట్ ఇయర్ అట్లా లేదు పరిస్థితి. పక్కా నేను ప్రతి ఇంటికి తిరుగుతా. ప్రైవేట్ స్కూల్ మానేదాం, గవర్నమెంట్ స్కూల్ తీసుకురావాలనే పరిస్థితి తీసుకురావాలంటే మీరు రిజల్ట్ వస్తూనే వస్తుంది. అవి మీ దగ్గర నుంచి రిజల్ట్ రాకపోతే, మీరు చక్కగా లేకపోతే, స్కూల్ అయిపోగానే ఆ డబ్బల పొంటి ఆడ పొంటి ఈడ పొంటి ఉన్నారనుకో, ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మంచిది అంటారు. అది ఆ పరిస్థితి తీసుకురావద్దు మీరు. మరీ మేర మీ అందరికి చెప్తున్నా, ఏమంటున్నా, చక్కగా చదువుకుంటారా? రిజల్ట్ ఇక్కడ చెప్పని తలకాయ ఊపని కాదు, రిజల్ట్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకురారి. ఇంకా మీకు ఇప్పుడు మొన్న ఒక ఫౌండేషన్ రఘుపతి సార్ గారు, అసలు నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, మంచి ప్రోగ్రామ్ ఆయన కూడా బ్యాగ్స్ మీకు ఏంది బాటిల్ లంచ్ బాక్స్ ఇచ్చింది కదా, మీ అందరికి వచ్చినాయి కదా. దీన్ని చూసి ఏమైందంటే, మంచిగా చదివితే పిల్లలు మంచిగా చదివితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వచ్చి ఏదో ఒక హెల్ప్ చేస్తుంటారు. మీ రిజల్ట్ చూసి ఇప్పుడు అసాద్కి ఏమైంది తెలుసుగా మీకు, అసాద్కు 6 లక్షల రూపాయలు పెట్టి ఒక ఆయన చదివిస్తుండే. ఇప్పుడు ఆయన అసాద్కు ఐఐటిలో కొట్టిన సీటు తెలుసుకొని పేద పిల్లగాడు 6 లక్షల రూపాయలు ఒక వ్యక్తి హైదరాబాద్ ఆయన ఫేస్బుక్లో చూసి, హైదరాబాద్ ఆయన ఇప్పుడు ఇంతకుముందు గంట ముందు ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళ డాడీ అప్పులు చేద్దామని చూసిరంట. 6 లక్షలు ఒక్కడే పెట్టుకుంటుండు. రాజగోపాల్ సార్ గారు ల్యాప్టాప్ ఇప్పిస్తున్నారు మొన్న పోతే. ఇవన్నీ మీకు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. చదవకపోతే లంగలకు ఎవ్వరు చేయడు. 4 రోజుల తర్వాత ఏముండదు. మీకు మరీ చెప్తున్నానా. ఇంకోటి, డ్రగ్స్ విషయం అందరు చెప్పారు. డ్రగ్స్ని అంటే మీకు తెలియని వయసు, అది మీకు తెలియదు. బాధ్యత మా మీదనే ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు కానీ తలవారి తాత అయితే నిన్న మొన్న ఒక ఎన్ని రోజులు మొత్తం రోడ్లు పట్టుకొని తిరిగిండు. మీకు తెలిసి ఇదంతా. నేను కూడా పోయినా, లాస్ట్ ఫైనల్ రోజు మీటింగ్ రోజు పోలేకపోయినా, సారీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు నాకు హైదరాబాద్లో మీటింగ్ రాలేకపోయినా. చాలా సంతోషం. ఇట్లా రాజ్ కుమార్ కూడా నేను చూస్తున్నా, ఎప్పుడు ఏదో ఒకటి ప్రజలకు అవగాహన కల్పించే ప్రోగ్రామ్, ఎవరిని ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా వైన్స్లో కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు. వైన్స్ దగ్గరకు వచ్చి ఆ న్యూస్ అంతా స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేస్తే నాకే కొన్ని 100 ఫోన్స్ వచ్చినాయి. ఏంది ఇట్లా చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, అసలు ఎట్లా సాధ్యమవుతుంది, 1 గంటకు వైన్స్ ఓపెన్ చేయడం ఇది ఎక్కడ లేనిది, 119 నియోజకవర్గాలు లేనిది ఇక్కడ ఎట్లా చేయగలుగుతుండేనా అని. వైన్స్లో ఒక్కటే కాదు, ఆడ బంద్ చేయగానే బలవంతంగా మనం బంద్ చేయను కదా, మన మనసులో నుంచి రావాలి. మనం మంచిగా చదువుకోవాలని మీ మనసులో వస్తే, మీ మనసులో నుంచి వస్తే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వచ్చేటోళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా, ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయా? ఏం లేవుగా. కష్టపడి చదువుతుండే అంతే. అది మనసు పెట్టి చదువుకోండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఈ స్కూల్కు మంచి పేరు తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్ నేను చెప్తున్నా, ఈ స్కూల్కు ఈ రిజల్ట్ బట్టే డబ్బులు వస్తాయి. రిజల్ట్ రాకపోతే మన అభయ ఫౌండేషన్ ఆయన వచ్చి ఏం చెప్పిండు, రిజల్ట్ ఉండాలి, రిజల్ట్ బట్టి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అసాదుకు అంతమంది సాయం చేస్తారంటే ఎందుకు చేస్తారు? మంచి మార్కులు తీసి ఎప్పుడు చూడు ఫస్ట్ క్లాస్ ఆయన. ఇక్కడ అట్నే ఉండు, ఆ కాలేజీలో అట్నే, ఎక్కడ చూడు పేద విద్యార్థి. తింటాను కూడా, తిండి కూడా ఇబ్బంది పరిస్థితి. మీకు పొద్దున టిఫిన్ మంచిగా వస్తుందా? టిఫిన్ బాగుంటుందా? టిఫిన్ పెడుతురా? స్టార్ట్ కాలేదా? లంచ్ బాగుందా? ఆ లంచ్ నేను ఎప్పుడెప్పుడన్నా వచ్చి తింటా. ఇడ మళ్ళా ఒకసారి తిన్నా, బాగుంది. చెప్తున్నా, మనం మన ఊరికి మంచి పేరు, మన తల్లిదండ్రులకు, మన టీచర్స్కు ఇక్కడ వచ్చి ఇంతమంది వచ్చారంటే వాళ్ళకి పనిలేక కాదు, ఎంతో ఏదో పిల్లలకు చెప్పాలి. తలవారి తాత కానీ, ఎస్ఐ గారు కానీ, రాజ్ కుమార్ కానీ ఇంత టైం ఎందుకు తీసుకుంటారు? మన గురించి, మీ గురించి. ఇది గుర్తుపెట్టుకోరి నానా. ఏమంటున్నా, మనం డ్రగ్స్ని ఇలా మంచి ప్రోగ్రామ్ చేసిన రాజ్ కుమారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేస్తాడు. మేము కూడా ఖచ్చితంగా మా తోడ్పాటు ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో కూడా నువ్వు ఏ ప్రోగ్రామ్ తీసుకుని మేము ముందుంటాం. ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి వేడుకునేది మంచి రిజల్ట్ తీసుకురండి. డ్రగ్స్ వద్దు, చెప్పండి గట్టిగా, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ అంటే అది ఏం కనబడదు, చాక్లెట్ కనబడుతుంటది. ఎవడో కూడా అలవాటు చేసుకొని ఉన్నానుకో
వాళ్ళని కాంతం ఖచ్చితంగా తిక్క ప్రవర్తిస్తారు కదా, అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని దూరం పెట్టి పెద్దలకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా మనం దాని మీద పోరాడదాం. చక్కగా చదువుకుంటే ఇవన్నీ పోతే ఏం రావు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్ చేసినావు తమ్ముడు. రైట్, థ్యాంక్ యూ.